హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆఫీస్కి వెళ్ళటానికి టైం అవుతూ ఉంటుంది. లక్ష్మి ఆఫీస్కి వెళ్ళడానికి రెడీ అవుతూ ఉంటుంది. వెళ్తూ ఉండగా యమున హారతి పళ్ళెం పట్టుకొని బయటకు వస్తుంది. లక్ష్మికి హారతి ఇస్తూ ఉంటుంది. ఎందుకమ్మా ఇప్పుడు ఇదంతా అని లక్ష్మి అడుగుతూ ఉంటుంది. నీకేం తెలియదు లక్ష్మి, నువ్వు మొదటిసారిగా ఆఫీస్కి వెళ్తున్నావు, నీకంతా మంచి జరగాలి, నువ్వేం మాట్లాడకు, నేను చేస్తాను, నువ్వు అలా నుంచో అంతే అని చెప్పి అలా హారతి ఇస్తూ ఉంటుంది. ఇదంతా లోపల నుంచి అంబిక, పద్మాక్షి ఇద్దరు కూడా చూసి ఏం జరుగుతుంది బయట అంటూ బయటికి వస్తారు. ఆ హారతి ఇవ్వటం చూసి ఒక్కసారిగా పద్మాక్షి కోపంతో రగిలిపోతూ ఉంటుంది. యమున మీద కోపంతో వచ్చి ఆ హారతి పళ్ళాన్ని ఒక్కసారిగా కోపంతో విసిరేస్తుంది. ఏమైంది వదిన అని చెప్పి అడుగుతూ ఉంటుంది యమున. ఏం చేస్తున్నావు నువ్వు? ఇప్పుడు ఈ హారతి ఇవ్వటం ఇవన్నీ అవసరమా? అసలు నాకు లక్ష్మి ఆఫీస్కి వెళ్ళడమే ఇష్టం లేదు, నువ్వు హారతి ఇచ్చి మరీ ఆఫీస్కి పంపిస్తున్నావా? అసలు తన స్థాయి ఏంటి, మన స్థాయి ఏంటి అని అడుగుతూ ఉంటుంది. మొదటిసారి ఆఫీస్కి వెళ్తుంది కదా అని యమున అనటంతో, అవునులే, నీకు ఇంట్లో ఉన్న కోడలు కనిపించదు, తన మీద ప్రేమ లేదు, కానీ ఇలాగా పని మనుషుల మీద ప్రేమని చూపిస్తూ ఉంటావు, అంతేలే, నువ్వు కూడా లో క్లాస్ నుంచే వచ్చావు కదా, ఆ బుద్ధులు ఎక్కడికి పోతాయి, నువ్వు ఇంతే, మారవు అని చెప్పి కోప్పడుతూ ఉంటుంది యమున మీద. కానీ లక్ష్మి ఏమీ అనలేకపోతుంది. అలా చూస్తూ ఉండిపోవటం తప్ప యమునని చూసి బాధపడుతూ ఉంటుంది. ఈ గొడవ అంతా విని లోపల నుంచి ఇటు వసుధ పరిగెత్తుకుంటూ వస్తూ ఉంటుంది. ఇక లక్ష్మిని విహారీ కాపాడతాడా, ఆఫీస్లో ఎలా చూసుకుంటాడో చూద్దాం.